హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క వీడియోలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి CBT1 యొక్క రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా CBT2 ఎగ్జామ్ అనేది ఎప్పుడు నిర్వహించబడుతుందో మన యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. అదేవిధంగా ఎవరైతే మన యొక్క ఛానల్ని ముందుగా ఫాలో అవుతున్నారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కొత్త వాళ్ళు అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఎన్టీపీసీ CBT1 యొక్క ఎగ్జామ్ అనేది మనకి జూన్ మంత్ 5 నుండి జూన్ మంత్ 24 వరకు అయితే నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అనేది మనకి జూలై 1 నుండి జూలై 6 వరకు మనకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టైం అనేది ఇప్పటికీ మనకి 1 మంత్ అయితే దాటిపోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రెస్పాన్స్ షీట్ ఇచ్చి మనకి 1 మంత్ అవుతుంది. కాబట్టి మనకి ఏ క్షణమైనా సరే రిజల్ట్స్ అనేవి రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. మనకి మ్యాక్సిమం మనకి యొక్క రిజల్ట్స్ అనేవి ఈ నెల 20-25 లోపు అయితే రిజల్ట్స్ అనేవి రావడానికి అయితే పూర్తిగా అయితే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకి CBT2 అనేది జరగడానికి ముందు మనకి CBT1 యొక్క రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మనకి CBT2కి మ్యాక్సిమం మనకి ఎంత టైం అనేది ఇస్తాడంటే మనకి 40 డేస్ అయితే టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే CBT1 సెలెక్ట్ అంటే క్వాలిఫై అయ్యి CBT2కి సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా 40 డేస్ మాత్రమే టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి మ్యాక్సిమం ఈ నెల 20 లేదా 25 లోపు ఎప్పుడు ఇచ్చినా సరే మనకి మ్యాక్సిమం మనకి ఈ యొక్క సెప్టెంబర్ మంత్ లాస్ట్ డేస్ కానీ అదేవిధంగా అక్టోబర్ ఫస్ట్ వీక్లో అయితే ఎగ్జామ్ అయితే కంపల్సరీగా నిర్వహించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రీవియస్గా చూసుకున్నట్లయితే పారామెడికల్ సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా మినిస్ట్రియల్ ఐసోలేటెడ్కి సంబంధించినటువంటి సెప్టెంబర్లో మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే స్పీడప్ అయితే చేయడం జరుగుతుంది. రైల్వే అనేది తమ యొక్క పూర్తి నోటిఫికేషన్ అన్నింటిని కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ఎగ్జామ్స్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు కూడా CBT1 క్వాలిఫై అయిన తర్వాత మనకి CBT2కి చాలా టైం అనేది దొరుకుతుంది అనేది అని ఆలోచనలు అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఉండటం తప్పు. మీకైతే టైం అనేది ఎక్కువైతే ఇవ్వరు. మ్యాక్సిమం మనకు చూసుకున్నట్లయితే CBT1 క్వాలిఫై అయిన తర్వాత మనకి CBT2కి ఒక పోస్ట్కి 20 మందిని అయితే తీసుకోవడం జరుగుతుంది. మనకి CBT1కి క్వాలిఫై అయ్యే వాళ్ళు ఎంతమంది అనేది చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా వచ్చినటువంటి పోస్టులు ఏంటంటే గ్రాడ్యుయేట్కి సంబంధించి 8,113 పోస్టులు అనమాట. ఒక్కొక్క పోస్ట్కి 20 మందిని తీసుకున్నట్లయితే మనకి 1,62,260 మందిని అయితే CBT2కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మొత్తానికి ఎగ్జామ్ నిర్వహించడానికి మ్యాక్సిమం 2 to 3 డేస్ మాత్రమే పడుతుంది. ఈ 2 to 3 డేస్ అనేది మ్యాక్సిమం రైల్వే బోర్డు అదేవిధంగా TCS అనేది ఏ క్షణమైనా ఆ యొక్క 3 డేస్ అనేది సెట్ చేసుకుని మనకైతే CBT2 అయితే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే మంచిగా అయితే చేసుకోండి. ఈ 2 to 3 డేస్ కూడా అన్ని బోర్డులు కూడా డివైడ్ అయ్యి 3 బోర్డ్స్ అనేవి డివైడ్ అయ్యి తమ యొక్క ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా టైం అనేది ఎక్కువ ఉంటుందనే ఆలోచన లేకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మనకి సెప్టెంబర్ లాస్ట్ డేస్లో కానీ అంటే 30 లేదా 29 ఈ డేస్లో కానీ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో అయితే మనకి మ్యాక్సిమం అయితే ఈ యొక్క గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి CBT2 యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ప్రజెంట్ ఎగ్జామ్స్ అయితే అవి కూడా ప్రాసెస్లోనే ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి మ్యాక్సిమం అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి CBT2 ఎగ్జామ్ కూడా మ్యాక్సిమం మనకి ఈ మంత్ లోపే అవజేయడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే మంచిగా అయితే ప్రిపరేషన్ అయితే మంచిగా అయితే చేసుకోండి. ఎందుకంటే వచ్చేటువంటి నోటిఫికేషన్లు అన్నిటికి కూడా మనకు ఒకే సిలబస్ ఉంటుంది కాబట్టి అటు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్కి. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మన ఛానల్ ద్వారా చేసేటువంటి ప్రతి వీడియో కూడా ఒక ఎస్టిమేట్తో అన్నీ ఆలోచించుకుని చేయడం జరుగుతుంది. ఇది కేవలం సీరియస్ అభ్యర్థులు తమ యొక్క టయాన్ని వృధా చేసుకోకుండా వాళ్ళు మంచిగా జాబ్ సాధిస్తారనేటువంటి ఒక ఆశతో వాళ్ళు యొక్క థాట్స్ అనేవి నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళకుండా ఎల్లప్పుడూ కూడా ఒకే విధంగా ఉండి ప్రిపేర్ అవ్వడానికి ఈ యొక్క వీడియోస్ అనేవి ఉపయోగపడతాయని నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు.